చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కమిషన్ ద్వారా ఏం తేలనుంది, తెలంగాణ ప్రజలకు ఏం అర్థమయ్యే అవకాశం ఉంది? 20% కమిషన్లు 30% కమిషన్లు తీసుకునే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కమిషన్ల బాగోతాలు బయటపడకుండా ఉండేందుకే ఈ కమిషన్ల పేరిట డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ మీద ఒక కమిషన్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇదో కమిషను, తర్వాత ఇంకో కమిషను. ఏ కమిషన్లు వేసినా ఎన్ని కథలు పడ్డా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు మీ 20% 30% కమిషన్ల భాగోతం మొత్తం ప్రజలకు అర్థమైపోయింది. మీ 420 హామీలలోని డొల్లతనము అర్థమైపోయింది. నీది అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ అనేది అర్థమైపోయింది. ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనేది అర్థమైంది. దాని నుంచి తప్పుకోవడానికి ఎన్ని ఎత్తుగడలు వేసినా తప్పకుండా అన్ని వాస్తవాలు నిజం నిలకడం మీద తేలుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. కాళేశ్వరం అనేది కమిషన్ అన్నారు, ఇది టెక్నికల్ ఇష్యూ మీద బేర్ చేయబోతున్నారా, లేకపోతే అసలు ఎందుకు కట్టారని బేర్ చేయబోతున్నారా, లేదంటే ఇది మొత్తం కేసీఆర్ ప్లాన్ అని చెప్పబోతున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? దున్నపోతు ఈనింది అని ఒకడంటే దుడ్డని కట్టేమని ఇంకోటి అన్నట్టు, ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ కనుక వేరే దేశంలో కట్టి ఉంటే అక్కడ ఆరాధించి పూజలు చేసి పురస్కారాలు ఇచ్చి మహానాయకుడు అని చెప్పి కీర్తించేటోళ్ళు 4 ఏళ్లలోనే ఇంత మహత్తరమైన ప్రాజెక్టు పూర్తి చేసి 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తుంటే, మరి ఈ చిల్లర రాజకీయాలను పెట్టుకొని ఇవాళ కేసీఆర్ను బద్నాం చేయాలి, తెలంగాణను బద్నాం చేయాలని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సో నెక్స్ట్ మీదే కేటీఆర్ కు నేడో రేపో జైలు అనేది మళ్ళీ తెరపైకి తీసుకొస్తూ మళ్ళీ డైవర్షన్ డ్రామాలు అనుకోవచ్చా, లేకపోతే వాస్తవం ఏమైనా ఉండే అవకాశం? కేసులకి జైళ్ళకి భయపడితే తెలంగాణ ఉద్యమంలోనే అడుగు పెట్టం. కేసులు జైళ్లు కాదు, ఉరికమ్మమైన ఎక్కుతాం తప్పు చేస్తే. కానీ ఏ తప్పు చేయని వాళ్ళకి తెగువ ఎక్కువ, తెగింపు ఎక్కువ. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కాళేశ్వరం విషయంలోనే కాదు, ఏ ఎంక్వైరీనైనా ఎన్నిసార్లు అయినా సహకరిస్తాం. ధర్మానికి న్యాయానికి అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో చివరి గెలుపు మాదే అవుతుంది. తాత్కాలికంగా పైశాచికానందం ముఖ్యమంత్రి గారు పొందుతుండొచ్చు కేసీఆర్ గారిని కమిషన్ ముందు పెట్టి, కానీ ఎట్టి పరిస్థితుల్లో చివరికి ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది.